హలో అండి, వెల్కమ్ టు నెల్లూరు అండ్ వాల్యూ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ కలిగిన 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. దీని యొక్క మెజర్మెంట్స్ 24కి 61 కొలతలతో 20.3 అంకణాల ప్లాట్లో 19 అంకణాల కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 100% వాస్తుని ఫాలో అయ్యి ఇందులో కార్ పార్కింగ్ కూడా ఉంది. హౌస్ యొక్క ఎంట్రన్స్ వాల్కి టైల్స్ వేయించారు మరియు మెయిన్ డోర్ని టేక్ వుడ్తో చేయించారండి. హౌస్ కండిషన్ అయితే రెడీ టు షిఫ్ట్ అండి. లివింగ్ రూమ్ వచ్చేసి 22కి 8.5 కొలతలతో పొడవుగా ఉంటుంది. ఈ హౌస్ మొత్తానికి ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ వేయించారండి. ఈ హౌస్ గురించి 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 1 by 1 తెలియజేస్తాను, వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మీకు నైరుతి భాగంలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపెడుతున్నాను. దీని యొక్క మెజర్మెంట్స్ 14.5కి 10.5 కొలతలతో కలిగి ఉంది. ఈ హౌస్లో చేసిన వుడ్ వర్క్ని WPC వుడ్తో చేయించారు. ఎందుకనంటే చెదలు పట్టకుండా ఉండడానికి. అంతేకాదు ఈ యొక్క WPC వుడ్కి 25 సంవత్సరాల వారంటీ ఇచ్చున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ని గమనించండి. ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపెడుతున్నాను. దీని యొక్క మెజర్మెంట్స్ 13కి 10 కొలతలతో కలిగి ఉంది. ఇది ఆగ్నేయ భాగంలో ఉన్న వంటగదికి నైరుతి భాగంలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో ఉంటుంది వాస్తు ప్రకారమే. ఇది కామన్ బాత్రూమ్ అండి. దీన్ని వంటగదికి మరియు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మధ్యలో ఇచ్చినారు. ఎందుకంటే లివింగ్ రూమ్కి, కిచెన్కి, యూటిలిటీ ఏరియాకి, పూజ గదికి యాక్సెస్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని. కిచెన్కి ఎదురుగా ఉన్నటువంటి డైనింగ్ ఏరియా ఇది. మరియు పూజ గదిని గమనించండి. ఇందులో 2 వ్యక్తులు కూర్చునేంత స్పేస్ ఉంటుంది. ఈ పూజ గదికి తూర్పు నుండి సూర్యరశ్మి పడేలా WPC డోర్లో మిర్రర్ని సెట్ చేయించున్నారు బిల్డర్. ఏమండోయ్ మహిళలు, మహారాణులు చూస్తున్నారు కదా, ఎల్లప్పుడూ మీ యొక్క కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగించే వంటగది ఇదే అన్నమాట. ఇది వాస్తు ప్రకారమే ఆగ్నేయ భాగంలో ఉంది. ఇందులోని వాల్కి టైల్స్ వేయించారు మరియు 25 సంవత్సరాల వారంటీ కలిగినటువంటి WPC వుడ్తో కబోర్డ్స్ని చేయించారు. హౌస్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియాకి సేఫ్టీ గిల్స్ కూడా ఫిట్ చేయించున్నారు మరియు గెస్ట్ టాయిలెట్ కూడా ఉంది. ఈ గెస్ట్ టాయిలెట్ని హౌస్కి మరియు కాంపౌండ్ వాల్కి టచ్ అవ్వకుండా థర్మాకోల్ పెట్టి కట్టించారు వాస్తు ప్రకారంగా. అంతేకాకుండా వాటర్ పాయింట్ని కూడా ఈశాన్య భాగంలోనే వేయించున్నారండి వాస్తు ప్రకారమే. హౌస్ వెనుక నుండి ముందుకు వెళ్ళడానికి గ్రిల్లోని డోర్ని ఫిట్ చేయించున్నారు, ఇక్కడ గమనించవచ్చు. ఈ హౌస్ మొత్తానికి ఫైనల్ కోటింగ్ పెయింటింగ్ వచ్చేసి కస్టమర్ చాయిస్ ప్రకారమే వేసిస్తానని చెప్పున్నారండి బిల్డర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనండి. దీని యొక్క ప్రైస్ ఎంత అని అడిగితే 72 లక్షలు చెప్తున్నారండి. తగ్గించబడిన మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్, టైం డ్యూరేషన్ బట్టి ప్రైస్ విషయంలో బిల్డర్ని మీకు ఇంట్రొడ్యూస్ చేసి తగ్గించేలాగా బిల్డర్తో మాట్లాడి హెల్ప్ చేస్తాను. అదొక్కటే కాదండో, హౌస్ విజిటింగ్ దగ్గర నుండి రిజిస్ట్రేషన్ చేసుకుని మెయిన్ డాక్యుమెంట్ మీ చేతికి అందే వరకు తప్పకుండా కోఆపరేట్ చేస్తానండి. ఈ హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో 2 ఫ్లోర్లు కట్టుకునేలా G+2 ప్లాన్ అప్రూవ్ చేయించారు బిల్డర్. మరియు లోన్ సౌకర్యం కూడా కలదు. ఈ హౌస్ యొక్క లొకేషన్ ఎక్కడని అడిగితే నెల్లూరులోని ధనలక్ష్మీపురంలో ఉంది. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ 70 మీటర్ల దూరంలోనే ఉంటుందండి. మిద్ది పైన రైన్ టవర్తో పాటు టైల్స్ వేయించున్నారు, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ హౌస్ గురించి 3 ముఖ్యమైన విషయాలు చెప్తానని చెప్పాను కదా. మొదటిది G+2 ప్లాన్ అప్రూవ్ చేయించున్నారు. రెండవది 25 సంవత్సరాల వారంటీ కలిగిన WPC వుడెన్ వర్క్ చేయించున్నారు. మూడవది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నెల్లూరులోని ధనలక్ష్మీపురంలో మెయిన్ రోడ్కి జస్ట్ 70 మీటర్ల దూరంలో 72 లక్షల బడ్జెట్లో హౌసులు లేవండి. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మరెందుకండి ఆలస్యం? ఈ హౌస్ని విజిట్ చేయాలనుకున్నా లేదా కొనాలనుకున్నా, మరెన్నో డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి. ఈ హౌస్ మరియు వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరెన్నో మంచి ప్రాపర్టీ సబ్జెక్ట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.